ప్రార్థనకు వచ్చిన ప్రార్థనకు వచ్చిన చప్పట్లు పడదాం. వచ్చే ఆదివారం యేసు పండుగ ప్లస్ ఆయన దినాన్న బాప్తిస్తాలు ఉన్నాయండి. ఇంకా తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే సిద్ధపడాలి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గురువారము సాక్రిమెంట్ ఉంటుంది. తెలంగాణ ఎవరైనా ఉంటే చెప్పండి, సిద్ధపడండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, చాలు చిన్న ప్రార్థన చేస్తాను. మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామం బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఈ యొక్క దినాన్ని ప్రభా మీ మాటలు చెప్పాలనుంచున్నా నాకు బాబు మరుగుపరిచేది ఆయన. అయ్యా బిడ్డలందరూ తండ్రి ఆయన మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాను తండ్రి. ఆశకల ప్రాణాలను తృప్తిపరిచేది ఎవరో ప్రభా. అయ్యా మీ వాక్యం ద్వారానే ఆయన మా జీవితాలు బాగుపడతాయి తండ్రి. అయ్యా మీ వాక్యంతో ఆయన బాబు మా బ్రతుకులు ఆయన సరి చేసుకోవడానికి ఆయన గొప్ప అవకాశం ఉన్నాయి. అయ్యా ఎప్పుడైతే నాయన కోటుకొండలాగా ఉన్నాం ప్రభా. అయ్యా సరి అయిన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నాయన మీకు నాయన దగ్గర కృపను మాకు దయచేయండి. మీకు యోగ్యకరమైన పాత్రగా మేము నాయన వాడబడగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా చెప్తున్నా నాయన బాబు మీరే మాట్లాడండి నాయన. దీవెనకరంగా వాడుకోండి ఆయన, ఆశీర్వాదకరంగా వాడుకోండి. ఈ యొక్క ఆరాధన ఆదరించి అంతవరకు నాయన మీరే తోడుగా నేడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు మనం త్వరగా రాబోచు ఏసయ్యనాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదువుకున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఈ రాజు నీతిపరుడును చాలండి. ఇప్పుడు ఇది జకరియా భక్తుడు యేసుప్రభు గారు ఈ లోకంలో రాకమునిపే ప్రవచించారనమాట. ఈ ఒకటి అది నెరవేరింది అంటారండి. నెరవేరింది అనమాట. యేసయ్య గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఈ యొక్క లోకంలోనికి వస్తారు అండి. ఇప్పుడు యెషయా భక్తుడు ఆ యొక్క ధనవంతుని సమాధిలో పెడతారని, పేదవానిగా వస్తారని యెషయా భక్తుడు ప్రవచించడం జరిగిందంటారా? జరిగింది. దేవుడు చెప్పింది ప్రతిదీ కన్యమర గర్భాన్ని వస్తారని జరిగిందంటారా? జరిగిందనమాట. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది జరుగుతుంది అనమాట. అది జరగకపోవడానికి ఆయన మానవుడు కాదు, దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు జకరియా భక్తుడు చెప్పాడు అనమాట. ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తున్నారు అనుకోండి, మనకి పలానా పార్టీ అని మనకి ఏంటండి గుర్తు? వాళ్ళ యొక్క జెండా పట్టుకొని తిరుగుతారు కనుక వాళ్ళు ఏ జెండా పట్టుకుంటే దాన్ని బట్టి పలానా వాళ్ళు పార్టీ అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు అలాగే యేసయ్య పార్టీ ఏంటండి? దీనుడయ్యి
గాడిద గాడిద పిల్లను ఎప్పుడు ఏం చేస్తున్నారండి, మన కొరకు దీనుడై వస్తున్నారు అనమాట. ఎరుషలేంకి అడుగు పెట్టారనమాట. యేసయ్యని సిలువ వేయడానికి ముందు ఎన్ని రోజుల ముందు వచ్చారు? 6 రోజుల ముందు ఎరుషలేంలో అడుగు పెట్టారు. అడుగు పెట్టినప్పుడు ఇప్పుడు అక్కడ యేసయ్య అప్పుడు చేసిన కార్యం ఏంటండి, లాజరుని సమాధిలోంచి 4 దినాల పాతి పెట్టిన ఆ యొక్క లాజరు యొక్క దేహాన్ని ఏం చేస్తారండి యేసుప్రభు గారు లేపారనమాట. ఆ యొక్క సజీవునిగా లాజరుని లేపినందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలు రాజుకు జయము, ప్రభు పేరుకు వచ్చేవాడు స్తుతించబడును గాక అని మాట్లాడతారు అనమాట. అదే మార్కు సువార్త 11వ అధ్యాయము మొట్టమొదటి వచనం. సమీపించి అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడిగా ఎప్పుడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి, ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పి తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలుకొనుటని చెప్పి వారిని పంపెను. చాలండి. ఇప్పుడు యేసుప్రభు గారు ఆయన శిష్యులకి చెప్పి ఏమంటారంటే, మీరు పలానా చోటకు వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటది, కట్టబడిన గాడిద అనమాట. ఆయన ఊరి మీద వదిలేసిన గాడిద కాదు. ఎటువంటి గాడిద అండి, కట్టబడిన గాడిద పిల్ల అక్కడ ఉంటది. మీరు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారంటే, కట్టబడిన దాన్ని మీరు విప్పండి. ఆయన విప్పినప్పుడు ఆ యొక్క యజమానుడు అంటే ఇంటి యజమానుడు, ఇది ఎందుకు మీరు విప్పుతున్నారు అని అడిగినప్పుడు, ఇది ప్రభువునకు కావాలని చెప్పండి అంతే. అతని మాట నోరు విప్పి ఒక్క మాట కూడా అనడానికి చెప్పినప్పుడు, ఇప్పుడు అదే విధంగా శిష్యులు వెళ్ళినప్పుడు అతను అంటున్నాడు అనమాట, ఇది ఎవరి కొరకు కావాలనంటే నా దేవుని కొరకు కావాలని చెప్పినప్పుడు ఆయన ఏమని అన్నారంటారా, ఏ మాత్రం కూడా మాట్లాడలేదు. తర్వాత కనబడేను, కొందరు వారిని అడిగిరి. పోనిచ్చిరి. బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చాలండి. ఇక్కడ ఏంటంటే గాడిద పిల్లలు విప్పిన తర్వాత ఇప్పుడు యేసయ్య దగ్గర పట్టుకొచ్చినప్పుడు అక్కడున్న మనుషులందరూ కూడా ఏం చేస్తారంటే, మంచి వస్త్రాలు పట్టుకొని వచ్చి ఎందు మీద వేస్తారండి, గాడిద మీద వేస్తారనమాట. గాడిద మీద వేసినప్పుడు యేసుప్రభు గారు గాడిద మీద కూర్చున్నారు. తర్వాత దారి పొడుగున చీరలు వేశారు. కొంతమంది అయితే ఆ యొక్క మట్టలు నరికేసి అర్జునపు మట్టలు దారి పొడుగున వేశారనమాట. ఇప్పుడు అందు మీద గాడిద ఇప్పుడు ఏం చేస్తుందండి, నడుస్తూ వెళ్తుంది అనమాట. ఆ గాడిద మీద మునుపు కూడా ఎవరు కూడా కూర్చోలేదనమాట. ఈ రకంగా జరుగుతున్నప్పుడు అక్కడ ఎరుషలేంలో నివాసులందరూ కూడా చాలా సంతోషించారు, చాలా ఆనందించారు అనమాట. ఆనందించినప్పుడు ఇప్పుడు ఇదే ఆనందము ఆ యొక్క శుక్రవారం రోజుకి ఏమైపోయిందండి, అదే నోరు హోసన్న జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక అని మాట్లాడిన ఆ యొక్క నోరు ఏమైపోయిందండి, సిలివేయండి. ఇదే మాట తప్పించి రెండవ మాట ఏమాత్రం కూడా లేదు. అదే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, ఎద్దు తన కామాతు నెరుపును, గాడిద సొంత వారి తోటి తెలుసుకొనును, ఇశ్రాయేలునకు తెలివి లేదు. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ యొక్క వీళ్ళందరూ కూడా సిలివేయండి అని అనుకుంటున్నప్పుడు ఆ యొక్క దినాన మండల ఆదివారం రోజు నాడు ఆ యొక్క గాడిద అనుకుంటుందంటే మనసులోను, నన్ను బట్టే యేసుప్రభు గారికి ఏమొస్తుంది, ఘనత వస్తుంది. అసలు నాకున్న
ఘనత అసలు ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న మంచి విలువైన వస్త్రాలు తెచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, దారి పొడుగులో వేసేస్తున్నారు. నేను ఎలా నడిచినా సరే అది చిరిగిపోతున్నా సరే వాళ్ళకి ఏమి లేదండి, బాధ కానీ ఏది కూడా లేదని అనుకున్నాడు. సాయంకాలం అయిపోయింది, ఏసై దిగిపోయారు. ఏమన్నా గాడికి విలువ ఉందంటారా? ఏది కూడా విలువ లేదు. మళ్ళీ గాడిదని ఒక చూడడానికి కూడా ఎవరు కూడా రాలేదు. ఎవరు కూడా రాలేకపోయిన తర్వాత ఆ శుక్రవారం అందరూ కూడా అరుస్తుంటే, అందరూ అరుస్తూ ఉంటుంటే ఇప్పుడు ఏసయ్య అది గాడిద అంటున్నాడు, గాడిద పిల్ల అంటుందంట తల్లితోటి, అమ్మా ఆ యొక్క ఆదివారం నాడు అయితే అందరూ కూడా ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక అని అందరూ కూడా గాన ప్రతిగానాలు చేశారు. ఈ యొక్క దినాన్ని అందరూ కూడా అదే నోటితోటి ఎలాగంటున్నారు ఏంటనంటే, ఆ యొక్క తల్లి గాడిని చెప్తుందంట పిల్లగాడితోటి. ఇప్పుడు ఈ యొక్క యెషయా చదువుకున్నాం కదా, కనుక ఆ మందిని ఎరుగును గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకును. ఎవరికి లేదంటే తెలివి, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి అన్నది ఎంత మాత్రం కూడా వాళ్ళకి లేనే లేదు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, చాలా. ఇప్పుడు ఇదంతా కూడా తల్లిగాడిద పిల్లగాడికి చెప్తుంది అనమాట. మనుషులు ఈ రకంగా ఉంటారు, భయంకరమైన మనుషులు. ఆ నోటితోటి జైలు అన్నారు, ఆ నోటితోటి ఇప్పుడు ఏం చేస్తున్నారు, సిలువ వేస్తున్నారు. ఇప్పుడు సిలువ వేస్తున్నారంటే మనుషులు మంచి వాళ్ళ, గాడిద మంచిదా? ఇప్పుడు ఎద్దు తన కామంది ఎరుగుని, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదంటండి, తెలివి ఎంత మాత్రమును కూడా లేనే లేదు. కనుక యేసయ్య ఆ యొక్క సిలువ వేసినప్పుడు ఆ యొక్క పాపము మా మీదను మా పిల్లల మీదను రావాలని కేకలు వేస్తున్నారు అనమాట. ఇప్పుడు లాజరు అయిపోయిందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు, మర్చిపోయారు అనమాట. వాళ్ళ యొక్క మన సాక్ష్యము ఒక్కరోజు 2 రోజులతో కాదు. మన సాక్ష్యం ఎలా ఉండాలండి, జీవిత కాలం కూడా దేవుని చేసిన మేలులు మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మన బిడ్డల తరతరాలకు మనం ఏం చెప్పాలండి, దేవుని యొక్క మాటల్ని మన జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు కనుకనే మనం ఈ యొక్క దినాన ఈ స్థితిలో ఉన్నాము అని మనం ఏం చేయాలంటే, ఒక్కరోజు 2 రోజులు కాదు, జీవిత కాలం కూడా దేవుని ముందు మన సాక్ష్యాన్ని బయలుపరచాలి. అనేకుల ముందు మనం ఏం చేయాలంటే సాక్షార్థంగా మనము నిలబడాలన్నమాట. తర్వాతగా లేవీకాండము 11వ అధ్యాయము 3వ వచనం. నెమ్మరు వేయను, దాన్ని తినవచ్చును గాని 2 డెక్కలు గల వాటిలోను ఒంటి నెమ్మరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక డెక్కలు లేవు గనక అపవిత్రము. అపవిత్రము చాలండి. ఇప్పుడు ప్రతి విషయంలోనూ కూడా దేవాలయాలు ఇక్కడ బయటకు వస్తారనమాట. మనం ఏ జంతువు తినాలి, ఏ జంతువు తినకూడదు. ఇప్పుడు నెంబర్ వేసి తినాలా, నెంబర్ వేయలేని తినాలా? నెంబర్ వేసేయే తినాలి, నెంబర్ వేసి తినాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గాడిద నెంబర్ వేస్తుందా, నెంబర్ వేయదా? అయ్యయ్యో, మరలా చదవండి 11:3. తినకూడదు. ఒంటి నెమరు వేస్తుంది కానీ దానికి ఏముండాలంటండి, 2 డెక్కలు ఉండాలంటాడు. ఇప్పుడు నెంబర్ వేయాలి, వాటికి ఏముండాలి, డెక్కలు ఉండాలి. ఇప్పుడు ఒంటికి నెంబర్ వేస్తుంది కానీ ఏది లేదు, 2 డెక్కలు లేవు అనమాట. ఇప్పుడు ఇక్కడ గాడిద కూడా నెంబర్ వేయదు. ఏం చేయదంటండి, గాడిద నెంబర్ వేయదు. ఇప్పుడు నెంబర్ వేయదని అంటే ఇప్పుడు మనం నెంబర్ వేయాలా, నెంబర్ వేయమా? ఏం వేస్తాం? తిన్న ఆహారం మళ్ళా కుక్కలా కక్కడం కాదు. ఏం చేయాలి, తిన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే జీవిత కాలం కూడా మనం ఏం చేయాలండి, వాక్యాన్ని నెంబర్ వేసుకోవాలి. ఇప్పుడు గాడిదలో నచ్చింది ఏంటంటే, గుర్రం దేనికి చూసినండి,
రాజరికాన్ని చూచిన. ఇప్పుడు ఏసై గుర్రం మీద రావచ్చు కదా, కానీ గుర్రం మీద ఏసై లోకానికి రాలేదు. దేని మీద వచ్చారండి? గాడిద మీద వచ్చారు. గాడిద దేనికి గుర్తు? తగ్గింపు, సమాధానానికి గుర్తు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క గాడిదలో దేనికి సూచన అంటే సమాధానానికి సూచన, తగ్గింపుకి సూచన. ఇప్పుడు ఇక్కడ సొంతమని దొడ్డు తెలుసుకుంటుందా గాడిద? తెలుసుకుంటుందా? నమ్మకంగా ఉంటుందా? యథార్థంగా ఉంటుందా? ఇప్పుడు నమ్మకంగా యథార్థంగా కూడా ఇప్పుడు ఏముంటదంటే గాడిద ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు గారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క 2 సంవత్సరాల లోపు వాళ్ళని చంపేస్తున్నారని ఆ యొక్క దేవుని దూత వచ్చి ఆ యొక్క యేసేపుకి మరియమ్మకి చెప్పినప్పుడు యేసుప్రభు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళిపోయారు. యెరూషలేము నుంచి, నజరేతు నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోయారు. దేని మీద వెళ్ళారు? గాడిద మీద వెళ్ళారు. ఫస్ట్ టైం ఇప్పుడు మరియమ్మ తల్లిని తీసుకొని కూడా గాడిద మీదే ప్రయాణం చేశారు. ఆ యొక్క తర్వాత యేసై పుట్టినప్పుడు కూడా నజరేతు నుంచి ఆ యొక్క ఐగుప్తుకి గాడిద మీదే ప్రయాణం చేశారు. ఇప్పుడు ఇక్కడ రెండోసారి ఇప్పుడు ఏమెక్కారండి ఆయన? గాడిద మీదే ఇప్పుడు యెరూషలేము వీధులన్నీ కూడా ఊరేగుతున్నారు అనమాట. ఇప్పుడు గాడిద కూడా నెంబర్ వేయదు, కానీ ఇప్పుడు అది ఏంటంటే సమాధానానికి సూచన, తగ్గింపుకు సూచన. ఇప్పుడు మనము కూడా నెంబర్ వేయము. యేసుప్రభు నెంబర్ వేస్తారు వాక్యాన్ని, అప్పుడు అందరూ కూడా నెంబర్ వేయరు. ఇప్పుడు మన వాక్యాన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? యేసై ఎప్పుడైతే ఆయన కనికరం, ఆయన ప్రేమ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా మారిపోవాలండి? సాత్వికంగా, సమాధానంగా దేవుని మాటలు మరలా మనం ఏం చేయాలి? ఆలోచించే వారంగా. ఇప్పుడు మన మీద గాడిద మీద ఎటువంటి వస్త్రాలు ఆ యొక్క మనుషులు కప్పారో వాక్యాన్ని బట్టి మన జీవితంలో మహిమ వస్త్రం ఏమవ్వాలండి? కప్పబడాలి. ఎప్పుడైతే మనకు మహిమ వస్త్రం కప్పబడిందో మనము కూడా వాక్యాన్ని మనం ఏం చేస్తాము? నెంబర్ వేస్తాం అనమాట. తర్వాత మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైనా నా సేవకుని పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకారాధన చేసి రాజైన సొలొమోను చిరంజీవి ఎట్లుగాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను కనుక వెంబట మీరు యెరూషలేమునకు అతని వెళ్ళరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగ జరుగును గాక. నా ఏలిన వాడగును రాజుకు నాకు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అక్కడ దావీదు ఇంకా బ్రతుకుండగానే దావీదు యొక్క కుమారుడు అక్కడ ఎవరండి? అదోనియా. ఇప్పుడు అదోనియా నేనే రాజు అయిపోతానని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేసి తండ్రికి తెలవకుండా, రాజుగారికి తెలవకుండా ఆ గుర్రాల మీద వెళ్ళిపోయి పలానా చోటకి మీరందరూ కూడా రండి, అక్కడ నేనే నా తండ్రి తర్వాత సింహాసనం నాదే సింహాసనం అని పెద్ద ఎత్తున అక్కడ పార్టీ చేస్తున్నాడు అనమాట అదోనియా. ఆయన విషయం తెలుసుకున్నారు. ఎవరెవరు తెలుసుకున్నారండి? బెత్షెబాను, నాతాను ప్రవక్తను వీళ్ళిద్దరూ తెలుసుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారంటే దావీదు గారి దగ్గరికి వచ్చారనమాట. దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క దావీదు భక్తులతోటి విన్నపం చేస్తున్నారు అనమాట. అయ్యా, ఇప్పుడు బెత్షెబా అంటుంది, అయ్యా మీరు నాకు ఎప్పుడో మాట ఇచ్చారు కదా, నా తర్వాత సింహాసనం ఎవరిదని? సొలొమోనుదని మాట ఇచ్చారు కదా, మరి ఇప్పుడు అదోనియా అక్కడ రాజు అయిపోతున్నాడు కదని అన్ని చెప్పినప్పుడు ఇప్పుడు ఈయన అంటున్నాడు దావీదు, నాకు ఏ విషయం కూడా నాకు తెలియదు. అప్పుడు దావీదు యొక్క జీవితం ఎలాగుందంటే వృద్ధాప్యంలో ఉన్నదనమాట. అసలు లేవలేని స్థితి, కూర్చోలేని స్థితిలో ఉన్నాడు ఆ యొక్క దావీదు మహారాజు. కానీ ఒక్క మాట చెప్పాడంటారా తండ్రికి అదోనియా? ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంక మా నాన్నకి లేవలేని స్థితిలో ఉన్నాడు కదా, అంతా కూడా నాదే, నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని అని నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ యొక్క నిర్ణయం తీసేసుకున్న సమయంలో ఇప్పుడు నాతాను ప్రవక్త ఆ యొక్క బెత్షెబా కలిసి ఎక్కడికి వెళ్ళారండి? దావీదు దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దావీదు అంటున్నాడు, నాకు ఏ విషయం కూడా నాకు తెలియదు. అదే 1:33 దావీదు, అంతటా రాజు, మీరు నా ఏలినవాడనైన నా
పోయి నా కుమారుడైన సొలొమోనును ఆ. నా కంచెల గాడిద మీద ఎక్కించి దేని మీద ఎక్కించమన్నారండి? నా కంచెల గాడిద మీద మీరు ఏం చేయాలంటే ఎక్కించాలి. ఇప్పుడు సొలొమోను అనగా అర్థం ఏంటండి? చెప్పండి. సొలొమోను అనగా సమాధానం అనమాట. జ్ఞానం ఉన్నది కానీ దానికి అర్థం ఏంటి? సమాధానం అనమాట. ఇప్పుడు సమాధానానికి ఇప్పుడు దేని మీద ఊరేగించమంటారండి? గాడిద మీదే. ఎందువల్లంటే నా తర్వాత ఇక్కడ నెమ్మదిగా ఉండాలి, పరిపాలన మంచిగా ఉండాలి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ యొక్క దావీదు ఏమంటాడంటే నా కంచెల గాడి మీద ఎక్కించి మీరు ఏం చేయాలి? ఇప్పుడు గుర్రాలు లేవా? ఏమి లేవండి దావీదు దగ్గర, అన్ని కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ యొక్క సొలొమోను పరిపాలన చేసినప్పుడు కూడా ఎటువంటి ఒక్క యుద్ధం కూడా దేవుడు ఏం చేయలేదండి, జరగనివ్వలేదనమాట. నెమ్మది, శాంతి, సమాధానం. దావీదు బ్రతుకున్నంత కాలం కూడా ఏ మూల నుంచి ఎటువంటి యుద్ధాలు వచ్చేస్తున్నాయో అర్థం కాలేని పరిస్థితులు ఆ యుద్ధాలు జరిగిపోయాయి అనమాట. కానీ అటువంటి స్థితిలో కూడా ఎంత యుద్ధాలు చేసినా, ఎంత కష్టమైన పరిస్థితిలోకి వెళ్ళినా ఆ యొక్క దావీదు 7 మార్లు ఏం చేసేవాడండి? దేవుని స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థన విజ్ఞాపనలు చేసేవాడు. మరి ఇప్పుడు ఏ యుద్ధము లేదు కదా. ఆ యొక్క సొలొమోను అనగా సమాధానము. ఆ యొక్క ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఆ యొక్క సొలొమోను పుట్టినప్పుడు పేరు పెట్టాడు అనమాట. ఏం పేరు? యెదిద్యా. యెదిద్యా అనగా సొలొమోను సమాధానమే. యెదిద్యా అనగా సమాధానం. దానికి మారుగా ఇప్పుడు దావీదు మహారాజు సొలొమోను అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు అప్పుడే చెప్పాడు తన యొక్క భార్య అయిన బెత్షెబాకి, నా తర్వాత నీ కుమారుడే నేను ఏం చేస్తాను? రాజు కింద నేను అభిషేకిస్తాను. ఆ యొక్క సమాధానంగా పరిపాలన చేయాలి. తర్వాత ఇప్పుడు మందిరాన్ని కట్టించాడన్నా సరే దేని బట్టి కట్టించాడండి? ఇంకో మాట చెప్పాలి. తన చేతులు రక్తంతో నిండలేదు. ఎలా నిండలేదండి? ఎవరిని చంపిన చేతులు కాదనమాట సొలొమోను. ఇప్పుడు దావీదు అయితే ఎంతో మందిని చంపాడు కనుక నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కనుక నువ్వు యొక్క మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. నీ కుమారుడైన సొలొమోను ఇప్పుడు ఏం చేస్తాడు? మందిరాన్ని కడతాడని చెప్పినప్పుడు ఆ యొక్క చేతులను బట్టి ఆ యొక్క రక్తంతో నిండలేదు కనుక సొలొమోన్ని దేవుడు మందిరాన్ని కట్టించాడు. ఇంత ఆధిక్యత ఇచ్చినప్పుడు సొలొమోను ఇప్పుడు ఏం చేసుకోలేదండి? నిలబెట్టుకోలేదు, వినియోగించుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దేని మీద ఊరేగిస్తే అక్కడ రాజు కింద అవ్వాలని దావీదు యొక్క కోరికండి? గాడిద మీద. ఇప్పుడు మా పేరు ప్రతిష్టలకి గొప్పలకి వెళ్ళిపోతే దావీదు ఇప్పుడు దేని మీద ఊరేగించాలి? తన కుమారుని గుర్రాల మీద, రథాల మీద రకరకాలుగా ఊరేగించాలన్నమాట. ఇప్పుడు ఒంటె కూడా మంచిదే. ఆ ఒంటె కూడా బరువులు మోస్తుంది, ఈ యొక్క గాడిద బరువులు మోస్తుంది, ఆ యొక్క గుర్రం కూడా ఇప్పుడు ఏం చేస్తుందండి? బరువులు మోస్తుంది. ఇవన్నీ కూడా మోస్తాయి. ఇప్పుడు ఎడారిలోకి వెళ్తే ఆ యొక్క ఒంటి మోసిన బరువు ఇప్పుడు ఏం పోయిందండి? గాడిద మొయ్యదు. కానీ ఒంటికి పెట్టుబడి ఎక్కువ పెట్టాలంట. ఏం చేయాలి? ఒంటికి పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. గాడిదకు కొంచెం పెట్టుబడి పెడితే చాలు ఊరంతా బరువులు మోసేస్తుంది. ఇప్పుడు ఒంటైనా బరువులు మోయడానికే, గాడిదైనా బరువులు మోయడానికే. ఇప్పుడు గాడిదకి కూడా ఆ యొక్క కాళ్ళంట చీలు ఉండవంట. చీలు ఉంటే ఏమవుతుందండి? అడిగి పెట్టడానికి సపోర్ట్ ఉంటది. అవునంటారా? ఇప్పుడు ఇలా మూసుకొని ఉంటే సపోర్ట్ ఉండదు. కొంతమంది పాదాలు రేఖలు అరిగిపోతాయి. అరిగిపోయిన నీటి మీద పడితే ఏం చేస్తారు? జర్రని జారిపోతారు. ఇప్పుడు మనం బరువు పోయినా నడిచినా మన కాళ్ళకి మనం ఏముండాలి? సపోర్ట్ ఉండాలి. ఈ యొక్క గాడిద కంటే సపోర్ట్ ఉండదంట. సపోర్ట్ ఉండదు కనుక అది కాళ్ళు కూడా చీలు ఉండవు. కానీ ఇప్పుడు ఏంటంటే గాడిదలో నెమ్మది, సమాధానం అన్నమాట. ఊరికే పరుగులు పెట్టి రంకులు వేసేయదు. అదేం చేస్తుందండి? ఎంత మోత మోయించినా, ఎంత చేసినా సరే కాలు జారకుండా అది ఏం చేస్తుందంటే నెమ్మదిగా వెళ్తుంది అనమాట. నేను మొయ్యను చెయ్యను అని నన్ను అనదు. కానీ ఎంత బరువు వేసినా తక్కువ పెట్టుబడి పెడతాం కానీ ఎక్కువ బరువు మోస్తుంది. చెప్పినట్టు వింటది. అక్కడ నెమ్మది, శాంతి, సమాధానం. అందుకనే ఇప్పుడు మనము కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే తక్కువ తినాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? దేవుని కొరకు ఎంత భారమైనా మనము మొయ్యాలి. 3 పూటలు తినను, ఒక్క పూట ప్రార్థన కాదు. ఏం చేయాలండి? ఏలియా గారు ఏం చేస్తారు? ఒక్క పూట తిని
40 రోజులు పరిగెట్టారు. పరిగి పెట్టినప్పుడు అక్కడ దేవుడు గొప్ప కార్యం చేస్తాడా? చేశాడు. ఇప్పుడు మనకి చెయ్యట్లేదు దేవుడు అంటే 3 పూటల తిని ఆయాసం పడిపోతున్నాం అనమాట. మనం ఒంటిలాగా తినకూడదు. ఎలా తినాలండి? గాడిదలాగా. ఇంకోటంటే మన శరీరాన్ని బట్టి మన దేవుని కొరకు మనం ఏం చేయాలంటే భారం కలిగి ఆయన ఎంత బరువైన మీ కొరకు నేను ఏం చేస్తాను? భరిస్తానయ్యా. ఎందుకు పనికిరాని గాడిద మోసింది ప్రభా, అయ్యా యొక్క దినాన్ని నేను రోజుకి 24 గంటలుంటే సమయం ఉంటే నేను ఎంత మీకు సమయాన్ని ఇస్తున్నాను అని మనకు ఆలోచన చేసుకున్నట్లయితే ఆ యొక్క గాడిద మోసిన బరువును కూడా మనం ఏం చేయట్లేదండి, మొయ్యట్లేదు అనమాట. మనం మొయ్యాలి. దేవుని కొరకు మనం ఏమవ్వాలి? వాడబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. తర్వాతగా చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత ఎట్లనగా అతడు చిత్తము ప్రభువా నేను ఇస్సాకును తీసుకొని లేచి గాడిదకు గంత కట్టి లేచి చాలండి. ఇప్పుడు ఏం పట్టుకొని వెళ్ళాడండి? గాడిదని పట్టుకొని వెళ్ళాడు. ఏ అబ్రహాం గారి దగ్గర గుర్రాలు లేవా? అబ్రహాం ఏమైనా లేనివాడంటారా? చాలా గొప్ప ఆస్తిపరుడు అనమాట అబ్రహాం. కానీ ఇప్పుడు ఆ యొక్క బలిమ్మని చెప్పినప్పుడు తన భార్య కూడా చెప్పాడో చెప్పలేదో అదే స్థితిలో అదే మాట మనకి వినబడింది అనుకోండి, మనం అనుకుంటాం ప్రభా నువ్వు తప్పు చెప్పేవేమో. ఏమంటామో? నువ్వు చెప్పింది తప్పేమో నాయనా, నాకు సరిగ్గా వినబడలేదు, అర్థమవలేదు. నువ్వు ఆకాశం వైపు ఎక్కి పెద్ద మూట పడిపోతున్నా నిండా బంగారం ఉందానంటే నాయన నేను కరెక్ట్ గానే విన్నాను, ఎటువైపు పడుతుందో ప్రభా అని అంటాం. కానీ ఇక్కడ అబ్రహాం గారు మాట వెనక తీయలేదు. ఆ రాత్రి అంతా కూడా ఆయన ఎంత దుఃఖపడి ఉంటాడో, ఎంత వేదన పడి ఉంటాడో అబ్రహాం గారు. ఆయన ప్రొద్దుటే లేచి అక్కడ గాడిదే పట్టుకున్నాడు. అంటే ఆయన కోపంగా వెళ్ళట్లేదు. ఆయన ఎలా వెళ్తున్నాడండి? దేవుని దగ్గరికి సమాధానంగా వెళ్తున్నాడు. ఆయన నెమ్మదితో వెళ్తున్నాడు, సహనంతో వెళ్తున్నాడు. ప్రభా ఆయన 100 సంవత్సరాలకు కుమారుని ఇచ్చింది నీవే ప్రభా. ఏదైనా నా జీవితం ఈ రకంగా ఉందంటే నన్ను ఆస్తికర్తను చేస్తామంటే మీ చిత్తం లేకుండా నేను ఏది కూడా ఈ లోకంలో చేయలేను ప్రభా. నేను కోపంతో అయితే నేను వెళ్తలేదు, నెమ్మదితో నేను వెళ్తున్నాను, సమాధానంతో నేను వెళ్తున్నాను అని ఆ యొక్క తన కుమారుని గాడిద మీదకి ఎక్కించుకొని వెళుతున్నారు అనమాట. ఇప్పుడు ఆ యొక్క ఇస్సాకుకి దేవునికి పోలిక. దేశానికి ఎలా ఎక్కారో గాడిద, ఇప్పుడు ఇస్సాకు ఇప్పుడు ఏమి ఎక్కాడండి? గాడిద ఎక్కారనమాట. ఇప్పుడు ఇస్సాకు ఎంత నెమ్మదికరమైన జీవితాన్ని జీవించారో యేసయ్య కూడా ఈ లోకంలో నెమ్మదితో జీవించాడు. ఆయన సహనము ఎన్ని శాస్త్రులు పరిచయాలు రకరకాలుగా మాట్లాడి ఆయన ఏం చేసేవారండి? సమాధానంతో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నువ్వు ఆదివారం అది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు ఎన్ని అనుకున్నా దేవుడు ఒక్క మాటైనా మాట్లాడారంటారండి? ఏది కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పనివారి ఇద్దరిని కూడా అక్కడ పెట్టేసేస్తాడు. అబ్రహాము తన కుమారుడిని తీసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు అంటున్నాడు ఇస్సాకు, నాయన అన్ని పట్టుకొని వెళ్తున్నాము, గొర్రె పెళ్లి ఏది అంటే యెహోవాయే చూసుకుంటారు. ఏమన్నాడండి తండ్రి? యెహోవాయే చూసుకుంటాడని అన్నాడు. కానీ ఇప్పుడు ఎలా అదే స్థితిలో కానీ మనం ఉన్నట్లయితే కోపం ఎలాగొచ్చేస్తుందండి? కట్టలు తెంపుకొని వచ్చేస్తుంది అనమాట. అసలు మనం కంట్రోల్లో ఎంత మాత్రం కూడా ఉండము. కానీ అబ్రహాం గారు అలా లేరండి. నెమ్మదితోటి ఆయన గాడిదని తీసుకున్నప్పుడే, ఆయన గాడిద మీద ఆయన కుమారుని ఎక్కించుకొని వెళ్ళినప్పుడే ప్రభా నీ చిత్తం ప్రభా, నీ యొక్క చిత్తము, నీ యొక్క ఏర్పాటు. మనకి కూడా ఈ లోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు. మనం ఈ లోకంలో ఉన్నామంటే కష్టాలు, మనిషి కుటుంబానికి తగిన పరిస్థితులు, కుటుంబానికి తగిన శోధనలు వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా కూడా మనకి ఏం కావాలండి? దేవుని పోలి మనం నడవాలంటే గాడిద జీవితాన్ని మనం ఏం చేయాలి? జీవించాలి. ఆయన ఆ వస్త్రం కప్పబడేంత వరకు కూడా మనకి లోకంలో ఏముంటాయి? శోధన, బాధ, వేదన. నాయన ఏది వచ్చినప్పటికీ కూడా నేను ఏం చేస్తాను? ఇప్పుడు అబ్రహాం గారికి వచ్చిన కష్టంగానే ఎక్కువ వస్తున్నాయంటారా మనకి కష్టాలు?
ఎక్కువైతే ఏం కూడా రావట్లేదు. ఇప్పుడు యోగు పడిన కష్టం కన్నా మన కష్టాలు ఎక్కువ ఉన్నాయంటారా? అంతకన్నా ఎక్కువైతే ఏమీ లేదు. కానీ మన పితరులు ఎన్నో 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 ఇరుకులు ఇబ్బందులు జయించారు. దావీదు భక్తుడు రాజే, కానీ దావీదుకున్న కష్టాలు ఎవరికి కూడా లేవు. కానీ ఏ విషయంలోనూ కూడా దేవుని ఆయన ఏం చేయలేదండి, దూషించలేదు, నిందించలేదు. ప్రభువా నాకు సహనాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. అబ్రహాం గారు కూడా ఆ యొక్క సహనంతో గాడి మీద తన కుమారుని ఎక్కించుకు వెళ్ళినందుకే దేవాది దేవుడు ఇప్పుడు ఏమైపోయాడండి, బలి అయిపోయాడు అనమాట. బలి అయిపోయి అబ్రహామా నువ్వెంత నెమ్మదితో వచ్చావు, దాంట్లో కూడా నన్ను ఏ రకంగా కూడా నువ్వు నోటు మాటతో కూడా నన్ను శోధించలేదు, కానీ నీ కుమారుడికి బదులుగా నేను ఏమైపోతున్నాను, నేనే బలి అయిపోతున్నాను అని ఆ యొక్క పొదలలో ఉన్న పొట్టేలు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, బలి ఇచ్చేస్తాడు అనమాట. తర్వాతగా మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనము. గార్ధము మీద నుండి త్వరగా దిగి చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడా నీ దోషము నాదని ఎంచుము, ఆలకించుము, నా ఏలినవాడా లక్ష్య పెట్టవద్దు, గుణము నాకు కనబడలేదు, నీ జీవము తోడు చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అబిగైల్ అనమాట. ఇప్పుడు ఎవరంటే స్త్రీ అబిగైల్, తన భర్త ఎవరు, నాబాలు. నాబాలు ఎటువంటి వాడు, మొదటి వాడు అనమాట. పేరుకి తగ్గ జీవితాన్ని జీవిస్తున్నాడు అనమాట. ఇప్పుడు అడవిలో ఉన్నదప్పుడు నాబాల్ యొక్క గొర్రెల కాపర్లు ఉన్నారు, దావీదు యొక్క గొర్రెల కాపర్లు ఉన్నారు. ఇప్పుడు దావీదు అక్కడ ఉన్నాడంటే ఆ మేకల దగ్గర, మందల దగ్గర పులులు, సింహాలు కూడా రావడానికి బెదిరిపోతాయి అనమాట. ఆ యొక్క పులిని చంపాడు ఆయన, సింహాన్ని చంపాడు. అటువంటి ఆ యొక్క ధైర్యవంతుడు అనమాట ఆ యొక్క దావీదు. ఇప్పుడు నాబాల్ మనుషులు ఉండగా దావీదు పని మనుషులు ఏది తింటే నాబాల్ మనుషులకి అది పెట్టేవారు, మంచిగా చూసేవారు అనమాట. ఆ యొక్క మంచిగా చూసిన సమయంలో దావీదు అన్నాడు, ఒకసారి మీ యజమానికి చెప్పు, మా అందరికి కూడా భోజనాలు సిద్ధపరచమని చెప్పినప్పుడు ఈ పని వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు ఈ పని వాళ్ళు కూడా అనే ఉంటారు కదా, అప్పుడు మాకు వాళ్ళు ఏది తింటే మాకు అది పెడుతున్నారు, ఇప్పుడు దగ్గరలో ఉన్నావు కనుక ఆహారం సిద్ధపరచమన్నారని చెప్పినప్పుడు ఇతనేం చేయాలండి, సిద్ధపరచకపోయినా లేనివాడు అంటారా, ఏమాత్రం కూడా కాదు, ఉన్నవాడే. కానీ సిద్ధపరచడం మానేసేసి దావీదు కుమారుడు ఎవరు, యెషయా కుమారుడు ఎవరు అనేసి నోటుకొచ్చినట్టు హేళన చేశాడు అనమాట. ఆ యొక్క నాబాల్ హేళన చేసే ఆ యొక్క విషయాన్ని ఇప్పుడు ఎన్నన్నా చేసి వంట చేశారనుకోండి, ఆ మాటలన్నీ విడిచిపెట్టి పని వాళ్ళు ఏం చెప్పుదురు, అయ్యా అతను మనకి ఆహారాలు పంపిస్తాడని చెప్పుదురు. కానీ నేను వండించడానికి కానీ చేయడానికి కానీ నేను ఎంత మాత్రం కూడా వీలు లేదని చెప్పేసినప్పుడు ఈ యొక్క పనివారు దావీదు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు దావీదు కోపంతో నాబాలును చంపడానికి వచ్చేస్తున్నారు అనమాట. ఆ యొక్క విషయం ఇప్పుడు ఎవరికి తెలిసింది, అబిగైల్కి తెలిసింది. అంటే ఎప్పుడైతే అబిగైల్కి తెలిసిందో, అయ్యి బాబాయ్ అటువంటి దావీదు మహారాజు లాంటి ఆయనకి ఇప్పుడు నేను కొంచెం వంట చేస్తే పోయింది ఏముంది, మా యొక్క పశువుల కాపర్లు ఇంత మంచిగా చూసుకున్నారని అని దావీదు వచ్చేస్తాడని చెప్పినప్పుడు ఇప్పుడు దేని మీద వెళ్ళిందండి, గాడిద మీద వెళ్ళింది అనమాట. కంచెరి గాడిద మీద వెళ్ళింది అనమాట. కంచెరి గాడిద మీద వెళ్ళిన ఈమె దావీదు వచ్చేస్తున్నాడు అనమాట. దావీదు వచ్చేస్తుంటే వెంటనే గాడిద దిగి ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అయ్యా ప్రతి విషయంలో కూడా నా ఏలినవాడా రాజా ఏమంటుందండి, నా ఏలినవాడా. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆ యొక్క దావీదు కాలంలో ఎవరైనా సరే ఆ యొక్క గుర్రం మీద వస్తున్నారన్నట్టుగా ఆ యొక్క యుద్ధానికి సూచన అనమాట. ఇప్పుడు గాడిద మీద వస్తుంటే యుద్ధం కాదు, సమాధానము. ఈమె ఎప్పుడైతే గాడిద మీద వస్తుందో దావీదుకి ఇప్పుడు ఏమర్థమైపోయింది, ఈమె గొడవ పడతానే కాదు, భర్తకి ఈమెకి కూడా చాలా కొన్ని వచనాలు
తేడా ఉంది అని అనుకుంది. కానీ మాటలో కూడా ఇప్పుడు ఏమంటుందండి, నా ఏలినవాడా రాజా, నా ఏలినవాడా మీతో మాట్లాడదాం కూడా నేను సరిపోనయ్యా, నా భర్త మాటలు మీరు పట్టించుకోవద్దయ్యా, నా భర్త మొరటివాడయ్యా, పేరుకి తగ్గ జీవితాన్ని జీవిస్తున్నాడయ్యా అని ఈమె రకరకాల వంటలు ఇవన్నీ వండుకొని బేక్ చేసిందండి. దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళింది అనమాట. అయ్యా మీరందరూ కూడా తినండి అయ్యా, మీకెంత కావాలంటే అంత నేను ఏం చేస్తాను వండి పంపిస్తాను, మా పని వారిని మీరు చాలా బాగా మంచిగా చూస్తున్నారంటే వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎంత చూసినా దావీదు మహారాజుని ఏమంటుంది, నా ఏలినవాడా రాజా, నా ఏలినవాడా రాజా అంటే వెళ్ళడమే గాడి మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు అతనికి దావీదు మహారాజు ఉన్న కోపం అంతా ఏమైపోయిందండి, పటాపంచలు అయిపోయింది అనమాట. ఒక్కొక్కసారి మాట బట్టి ఏమవుతుందండి, కుటుంబంలో సమాధానం వస్తుంది. ఆ యొక్క మన మాటను బట్టి ఎంత పెద్ద గొడవైనా నెమ్మదితో వెళ్ళిపోతుంది. మాటను బట్టి చిన్న గొడవ కూడా ఏమవుతుంది, పెద్దగా వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు అబీగయీలు మాటను బట్టి దావీదు మనసులో ఇప్పుడు ఏం కలిగిందండి, నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. ఇప్పుడు ఆ యొక్క మొట్టమొదటి రాజు తీయొద్దు కానీ ఆ యొక్క సౌలు కూడా ఆయన ఏం పోనీ అని వెళ్ళాడండి, ప్రార్థనలు పోనీ అని వెళ్ళాడు అనమాట. ఆ యొక్క కీషు యొక్క కుమారుడు అనమాట ఆ యొక్క సౌలు. ఎప్పుడైతే గార్ధబొమ్మలు పోనీ అని వెళ్ళాడో దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడండి, రాజు కింద చేశాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు సమూయేలు ఏమంటున్నాడు, రాత్రంతా ప్రార్థన చేసి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, మొట్టమొదటి రాజు కింద నిన్ను నియమిస్తున్నాడు, నువ్వు పరిపాలన చేస్తావని చెప్పినాడు. సౌలుకి అసలు మైండ్ లో కూడా ఉన్నదంటారా ఆ మాట, ఏమాత్రం కూడా లేదు. కానీ ఏ యోగ్యత లేదు కదా. గార్ధబొమ్మలు అంటే నెమ్మదిగా ఉండడానికి శాంతి సమాధానము. గుర్రాలు పోనీ అని వెళ్ళలేదు అతను, ఏది పోనీ అని కూడా వెళ్ళలేదు, పెద్ద పెద్ద ఏడుగులు పోనీ అని వెళ్ళాడా. చాలా ఉన్నతమైన కుటుంబం వాళ్ళది కూడా. కానీ ఇప్పుడు నెమ్మదికరంగా సౌలు పని చేయాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ సౌలు యొక్క పరిపాలన ఫస్ట్ లో మంచిగా అందుకని చివరికి వచ్చాడు ఎలాగైపోయిందండి, నెమ్మది ఎంత మాత్రం కూడా లేదు. ఆ యొక్క దేవుని కుమారునే దేవుడు అభిషేకం పొందిన దావీదును ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు. ఇప్పుడు రిఫరెన్స్ అన్ని కూడా వీలేదు. కానీ తర్వాతగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఇప్పుడు అబ్రహాం కుమారుడైన ఇస్సాకు ఎంతమంది కుమారులండి, 2 కుమారులు. ఎవరెవరు, యాకోబు యాసావు. ఇప్పుడు ఆ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే యాసావు దీవులన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఆ యొక్క ఇప్పుడు తల్లి ఏం చేసింది, రెప్కా పంపేసింది, పద్నారాము పంపేసినప్పుడు మరలా దేవుడు ఒక మాట ఇచ్చాడు అనమాట, మళ్ళీ నేను తిరిగి అక్కడికి రప్పిస్తాను, మళ్ళా నీ ప్రాంతానికి నిన్ను తీసుకొని వస్తాను, నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొని వస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు అనమాట. రాత్రంతా కూడా గోజాడాడు, పెనిగిలాడాడు. కానీ యాకోబు ఎంత మోసగాడైనా సరే దేవుని సన్నిధిలో పెనిగిలాడే జీవితం ఉన్నది. దావీదు కూడా రాత్రంతా కూడా పెనిగిలాడే జీవితం ఉన్నది. కనుకనే ఆ యొక్క యాకోబు ఇశ్రాయేల్ గా మారాడు. ఆ పెనిగిలాడకపోతే మారే విధానం ఎంత మాత్రం కూడా ఉండదు అనమాట. ప్రతి విషయంలోనూ కూడా దావీదు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు ఏమన్నాడండి, దావీదు ఒప్పుకున్నాడు, నువ్వే ఆ యొక్క మనిషి నువ్వే అని చెప్పినప్పుడు దావీదు పశ్చాత్తాపడి పరుపు తేలియంత ఏం చేస్తాడు, ఏడ్చాడు అనమాట. మనం ఏం చేయాలంటే ఒక్క తప్పుకి 100 తప్పులు అవ్వడం కాదు. కానీ ఏదైనా తెలుసో తెలియకో చిన్నదో పెద్ద చిన్న తప్పు అయినప్పుడు దేవుని పాదాల చేత మనం ఏం చేయాలి, ప్రభా తప్పు అయిపోయింది నాయన, జీవితంలో నేను ఏం చేయను, అది మరలా రిపీట్ చేయను ప్రభా, నేను ఇంతటితో నేను ఏం చేస్తున్నాను, ఆపేస్తున్నాను నాయన, సహాయం దయచేయడానికి యేసయ్య పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, మరలా మనకి మొదటి స్థానాన్ని దయచేస్తాడు. ఇప్పుడు ఇక్కడ యాకోబు ఇప్పుడు తన బిడ్డలు తీసుకొని ఇప్పుడు అక్కడ చాలా బాధలు పడ్డాడు అనుకోండి. తన మామ దగ్గర లాభాల దగ్గర బాధలు పడినప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాడనమాట యేసయ్యకి యాకోబు, ప్రభా నేను రాత్రంతా మీతో పెనిగిలాడినప్పుడు మళ్ళీ నాకు తీసుకొని వెళ్ళిపోతాను అన్నావు కదయ్యా, నన్ను ఊబిలోంచి నువ్వు ఎప్పుడు బయటికి తీసుకొస్తావు ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు వెంటనే నువ్వేం చేస్తావు, నీ భార్యని నీ పిల్లల్ని నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా పట్టుకొని నువ్వేం చేస్తావు, నీ బయలుదేరి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు బయలుదేరిపోయాడంట యాకోబు. అలాంటినే పంపేసి పెనిగిలాడుతున్నాడు. ఆ యొక్క పంపినప్పుడు ఇప్పుడు అక్కడ మామగారికి జడవలేదు, ఎవ్వరికి జడలేదు, ఎన్నో కష్టాలు ప్రతి విషయంలో కూడా నిలదొక్కున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే తనకు అన్న వస్తున్నాడు యాషావు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క యాకోబుగా ఉన్నాడో ఇటువంటి చేతులు, ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా ఎప్పుడైతే మారాడో తన అన్న వస్తున్నాడు, ఇంతమందిని పెట్టిన అన్నం చంపేరాడా, ఇదివరకు యాకోబు అయితే
చంపేయచ్చు. కానీ ఇప్పుడు అటువంటి జీవితం కాదు. అయ్యా ఒకసారి తెలవక తప్పు చేశాను, మరలా ఆ తప్పును మరలా నా జీవితంలో జరగకూడదు ప్రభానని ఆ యొక్క తన పని వాళ్ళని పంపి 50 మంది కింద పంపించి ఆ బహుమానాలన్నీ అంటే గాడిద మీద పంపించాడంటే దేవుని నామాన్ని పొందినారు. దేని మీద పంపించాడు? గాడిద మీద. సమాధానం వాళ్ళ అన్నతో గొడవ పెట్టుకోవడానికి యాకోబు వస్తలేదు. దేనికి వస్తున్నాడండి? సమాధానానికి వస్తున్నాడు, నెమ్మదికి వస్తున్నాడు, శాంతికి వస్తున్నాడు అనమాట. అప్పుడు ఆ యొక్క చూసాడు, తన అన్న చూసి మీరందరూ ఎవరంటే పలానా వాళ్ళ తాలూకా అని చెప్పినప్పుడు మీ తమ్ముడు ఎక్కడున్నాడు, మా తమ్ముడు ఎక్కడున్నాడంటే పలానా చోటు ఉన్నాడు. ఈ బహుమానాలు ఎవరి అంటే మీకే పంపించాడు, నాకే బోల్డ్ ఆస్తున్నది. ఇవన్నీ కూడా నాకు ఎందుకు? తన అన్న కూడా దేని కావాలనుకుని వస్తున్నాడండి? సమాధానం, ప్రేమ కావాలని అనుకుంటున్నాడు. యాషావు ప్రేమ కావాలని అనుకుంటున్నాడు, యాకోబు ప్రేమ కావాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు యాషావు కూడా అంత ఆస్తున్నది కానీ ఏమి లేదు. ఏం పొదువైంది? దేవుని యొక్క ఆశీర్వాదం పొదువైంది. ఇప్పుడు యాకోబుకి ఎంత ఉన్నా దేవుని యొక్క ఆశీర్వాదము యాకోబుకున్నది అనమాట. కానీ ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రభా మా అన్న వస్తున్నాడు, గొడవలకి ఇంక మరలా తావు మాకు వద్దు ప్రభా, మా ఇద్దరి మధ్య నెమ్మదిని దయచేయండి, ఆ శాంతిని దయచేయండి, సమాధానాన్ని దయచేయమని ఆ బహుమానాన్ని దేని మీద పంపించాడండి? నెమ్మది మీద, గాడిద మీద పంపించాడు. ఇప్పుడు యేసయ్యకి తెలవదంటారా? ఈ యొక్క దినాన్ని గాడిద మీద అందరూ బట్టలేసి ఆయన ఊరేగిస్తున్నారు. మళ్ళా శుక్రవారం అదే నోరు సిలువేయండి, గాడిద మీద వస్త్రాలు వేసిన మనిషి కూడా ఇప్పుడు నోరిపితే ఏమంటుంది? సిలువేయండి అని అంటుంది. అన్నానంటే తెలవదంటారా యేసయ్యకి? కానీ తెలుసు. కానీ యేసయ్య కూడా తగ్గించుకున్నాడు అనమాట. తగ్గించుకునే మనసు ఉన్నది కనుకనే ఆయన ఇప్పుడు ఎంత ఊరేగించినా నన్ను మరలా శుక్రవారం చేసి సిలువేస్తారు. ఇదంతా కూడా ఆయన గమనించి ఆయన నెమ్మదికి వచ్చాడు, సమాధానానికి వచ్చాడు తప్పించి ఆయన ఈ లోకంలో మాటకు 10 మాటలు చెప్పడానికి కానీ లోకాన్ని అతను హతము చేయడానికి కానీ ఎవరు రాలేదండి? యేసయ్య ఈ లోకంలోకి రాలేదు. ఇస్సాకు గుర్తుగా ఉన్నాడు యేసయ్య, యాకోబుకి గుర్తుగా ఉన్నాడు యేసయ్య. గొడవలకి దేనికి కూడా కాదు. అయితే దావీదు మహారాజుకు కూడా యేసయ్య గుర్తుగా ఉన్నాడు. తర్వాత చూసుకున్నట్లయితే నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తల్లి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. దాని మెడను ఇప్పుడు ఏం చేయాలంటే విరగదీయవలెను. చాలా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క దినాల్లో గాడిద పుట్టింది అనుకోండి, గాడిద బదులు ఏమి ఇవ్వాలంటండి? గాడిద బదులు ఏమి ఇవ్వాలి? గొర్రె పిల్లని ప్రతిష్ఠించాలి. ఇప్పుడు గాడిద బదులు గొర్రె పిల్ల లేదనుకోండి, లేని పరిస్థితి ఏం చేయాలి? మీరు అక్కడ కాదు, ఇక్కడ చెప్పండి, మళ్ళీ చదవండి. తొలి పిల్లను వెలయించి విన్నారా? ఇప్పుడు ఆ యొక్క గాడిదకి బదులు గొర్రె పిల్ల వెళ్ళకపోతే ఇప్పుడు ఏం చేయాలంటండి? గాడిద మెడ ఎరగదీసేయాలి. అర్థమవుతుందా? గాడిద అనగా ఎవరు? మరలా గాడిద అనగా ఎవరు? మనమే. గాడిద అనగా ఎవరు? మనమే. మన పాపాల నిమిత్తము మన గురించి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరలోకం విడిచి లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు మన గాడిదనగా మనమే. మన మెడను ఇప్పుడు ఏం చేయాలంటున్నాడంటే దేవుడు విరగదీసేయాలి. అవునంటారా? ఇప్పుడు మనం పుట్టిన కానించి మన పాపాలన్నీ మనం లెక్క పెట్టుకున్నట్లయితే మెడగా ప్రతి ఒక్క అవయవం కూడా విరగదీసేయడమే. అంతే. దినానికే కోళ్ళు వస్తాయి అనమాట. ఒక్కొక్కరిలో మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, నడక ద్వారా కానీ. ఇక్కడ వాక్యం ఏమని రాయబడిందంటే ఆ యొక్క గాడిదకి ఏం చేయాలి? గొర్రె పిల్లలు బలివ్వాలి. గొర్రె పిల్ల లేకపోతే గాడిద మెడ విరగదీసేయాలి. ఇప్పుడు గాడిద మెడ విరగదీయకుండా ఉండడానికి
ఇప్పుడు గొర్రె పిల్ల యేసయ్య ఈ లోకంలోకి వచ్చి ఇప్పుడు ఏమయ్యారండి? బలి అయిపోయారు. మనకి ఏది కూడా బాధ అర్థం కావట్లేదు. మనం చేసిన పాపానికి పాత్ర బదులు కంటికి కన్ను పంటికి పన్ను, ఆ రకంగా కంటికి కన్ను పంటికి పన్ను విరగదీసేస్తూ ఉంటుంటే ఇప్పుడు చిన్న పాపం చేశారనుకోండి, ఏదైనా బలి ఇవ్వడానికి వరకు బలు అర్పించేవారు. ఇప్పుడు మనం పాపం చేస్తాము, మన దగ్గర ఏది లేదు బలి అర్పించడానికి అంటే ఆ యొక్క దినాల్లో వెంటనే పాపానికి ఏమవ్వాలి? పరిష్కారం జరగాలన్నమాట. ఇప్పుడు జరగకపోతే వాళ్ళ మీదే ప్రాణానికి ముప్పు వచ్చేస్తుంది. కనుక మన దగ్గర పాపము చేశాము, ఆయన బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల మన దగ్గర, గాడికి బదులు గొర్రె ఇవ్వడానికి మన దగ్గర లేదు. ఇప్పుడు లేదనే మన యొక్క జీవితాలన్నీ తెలుసుకొని దేవుడు ఏం చేస్తాడండి? ఆయనే గొర్రెగా ప్రేమైపోయాడు, బలి అయిపోయాడు. అర్థమైందంటారా? ఆయన మనం మెడలు ఎలాగైతే ఇరిగిపోవాలో మనకు అది ఏది లేకుండా ఆయన చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, పక్కలో బల్లెము, నెత్తి మీద మొండల కిరీటం. ఇప్పుడు మనకి ఏ బాధ కూడా మనకి ఇంకా సమయం, ఇంకా ఇప్పుడు కాదు, ఈ తర్వాత ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం మనం ఏం చేస్తున్నామంటే రోజులు పొడిగించేత వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎందువల్లంటే మనకు మారుగా యేసయ్య లోకంలోనికి వచ్చి ఆయన మన మెడ విరగడి తీయడం కాకుండా యేసయ్య తన రక్తాన్ని ఏం చేస్తాడండి? ఈ లోకంలో దారి పోసేసాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ యొక్క రక్తంలో ఇప్పుడు మనం ఏమవ్వాలి? కడగబడాలి. ప్రభా, నా మెడ విరగడి తీయడం కొరకు మీరు ఏం చేస్తారు? ఈ లోకంలోనికి వచ్చి మీరు బలి అయిపోయారు ప్రభా, నేను చేసింది తప్పు ప్రభా, మీకు నేను ఏమవ్వాలి? దగ్గరగా జీవించాలి నాయన, మీ యొక్క రక్తంలో నేను కడగబడాలి, మీ మాట నేను వినాలి నాయన, మీ యొక్క సన్నిధిలో నేను వాడబడాలని మనం ఏం చేయడం? ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలన్నమాట. చివరిగా న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. రెండు కుప్పలను చాలండి. గాడిద ఎముకతో ఎంతమందిని చంపేస్తాడంటే 1000 మందిని సంసోన్ చంపేసేస్తాడు అనమాట. ఇప్పుడు మొన్నే కదా మనం చెప్పుకున్నాము, గాడిద బిలాంతో ఇప్పుడు ఏం చేస్తుందండి? గాడిద మాట్లాడిందా బిలాముతోటి? ఆ యొక్క మాట్లాడిన సరే ఆ యొక్క బిలాం ముందే ఏమన్నా తెలుసుకున్నాడంటారా? గాడిద మాట్లాడుతుంది, గాడిద మాట్లాడుతుంటే ఏమన్నా తెలుసుకున్నాడంటారా బిలాము? తర్వాత ఎప్పుడైతే బిలాము యొక్క కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు అనుకున్నప్పుడు అంటుంది గాడిద, నువ్వు రోజు నా మీద ఎక్కుతున్నావు, అక్కడికి ఇక్కడికి వెళుతున్నావు, కానీ నేను ఏ రోజున మాట్లాడానా, నిన్ను ఏ రోజున నేను ఎదిరించానా అని చెప్పినప్పుడు అప్పుడే తెలుసుకున్నాడు. కానీ అప్పటికి ఏమైపోతుందండి? బిలాముకి డబ్బు అనమాట. ఆ యొక్క డబ్బును బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలని అనుకుంటున్నాడు? శపించాలని అనుకుంటున్నాడు. గాడిద మీదే వెళుతున్నాడు, కానీ తన జీవితంలో తనకి ఏమి లేదండి, మహిమ వస్త్రం లేదు. ఆ గాడిద మీద ఏం కప్పబడలేదు? వస్త్రము కప్పబడలేదు. మనము గాడిద లాంటి జీవితమే, మనము బిలాములాగే మనం ప్రవర్తిస్తున్నామా? నిజంగా ఇప్పుడు గాడిద యొక్క దినాన్ని ఎంతో దేవుణ్ణి తగ్గించుకొని ప్రేమ చేస్తుందండి, యేసయ్యని మోసిందనమాట. ఆ గాడిదలాగా మనము ప్రభా, మీరు ఎంతైతే నా మీద మీరు భారాన్ని పెట్టారో మీ యొక్క పరిచయం కోసం నేను ఏం చేస్తాను? వాడబడతాను ప్రభా, మీ యొక్క సన్నిధిలో నేను జీవిస్తాను నాయన, మీ యొక్క జీవ కిరీటాన్ని నేను పొందుకుంటాను ప్రభా. అటువంటి గాడిదలకు నేను వద్దు నాయన. ఆ యొక్క ఇస్సాకు ఎక్కాడయ్యా, సమాధానం దయచేస్తావు నాయన, శాంతిని దయచేస్తావు. ఇంకా ఎక్కువ ఎవరండి? యాకోబు గాడిద మీద ఇప్పుడు ఏం చేస్తాడండి? బహుమానాలు పంపించాడు. ఇప్పుడు సొలొమోను గాడిద మీద ప్రే చేస్తాడండి, పట్టాభిషేకం చేయించారు. ఇప్పుడు మనము గాడిద లాంటి జీవితమే ప్రభా. ఆ యొక్క మూటలు మోసి బ్రతికే భయంకరమైన స్థితి, సమాధానం లేనటువంటి స్థితి. నా కొరకు మీరు ఈ లోకంలోనికి వచ్చి నన్ను మెడ విరగదీయకుండా నా భారాన్నంతరినీ మీరు మోసారు ప్రభా. ఇక చిత్తమైతే నేను వెనక తిరగకుండా ఉండే కృపను నాకు దయచేయండి ప్రభా. మీ యొక్క సన్నిధిలో వాడబడే కృపను నాకు దయచేయండి ప్రభా. అందరూ పైకి లేసి నిల్చున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా యొక్క దినాన్ని తండ్రి ఆయన గాడిద బాబు మిమ్మల్ని భరించేది ఆయన. ఈ యొక్క దినాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నాయన హోసన్నా జయము ప్రభు పేరుకు వచ్చివాడు స్తుతించబడను కాక అని మాట్లాడారు తండ్రి. అయ్యా మీరు గాడిద మీద లోకంలోకి వచ్చి అందరికి మంచి బహుమానాలు నాయన అందరికి దయచేస్తారు తండ్రి. మీకు వందనాలు ప్రభు. అయ్యా మీరే నాయన ఈ లోకంలో రాకపోతే ప్రభా
అయ్యా మేము చేసిన పాపాలు నాయన మా మెడ వెరగ తీసేసేవారు ప్రభా. అయ్యా అటువంటిది ఏది లేకుండా మేము సురక్షిత రీతిలో ఉన్నాము అంటే ఆయన తండ్రి మిమ్మల్ని లోకంలో పంపించారు నాయన. మీ యొక్క ఎవరి రక్తాన్ని మాకు కొరకు చెందించారు. మీ యొక్క రక్తంలో స్వస్థత నాయన, మీ యొక్క మాటలో స్వస్థత ప్రభావ. మీ యొక్క సన్నిధిలో దీవెనకరంగా ఉండాలి నాయన, ఆశీర్వాదకరంగా ఉండాలి. అటువంటి గొప్ప కృపను అందరికీ దయచేయండి అయ్యా. ఇంకా వారం రోజులు బాబు నాయన ప్రార్థన తల్లి అయ్యా మేము నాయన ఒక్కరోజు కూడా మాట్లాడి మీ యొక్క సన్నిధిలో రావడానికి తగిన కృపను ధైర్యతను మాకు దయచేయండి అయ్యా. విన్న వాక్యాన్ని వృధాగా పోనవద్దు ప్రభా. అయ్యా మేము నెమరు వేసుకోవాలి తండ్రి, నెమరు వేసుకునే గొప్ప వాక్యాన్ని దయచేసి అయ్యా. నెమరు వేసుకునే జంతువులు మీరు ఇష్టపడుతున్నారు తండ్రి, మేము కూడా మేము వాక్యాలు నెమరు వేసుకునే గొప్ప వాక్యాన్ని దయచేయండి. గాడిద లోబడింది ప్రభావ, మేము గాడిదలన్నింటి లోబడే గొప్ప కృపను దయచేయండి. ఆకాశ భాగంలో నింపండి ప్రభు, పట్టుదల విస్తారమైన దీపం అందరికీ దయచేయండి. ఈ యొక్క దీవెన ఆశీర్వాదాలు అందరికీ దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.